గైస్ రీసెంట్‌గా పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'మురా' అనే మలయాళం మూవీ తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమ్ అవుతుంది కదా! అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో, ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది, ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, రౌడీలుగా మారిన నలుగురు ఫ్రెండ్స్‌కి ఒక గ్యాంగ్‌స్టర్ ఏమో ఎవరో దాచుకున్న బ్లాక్ మనీని రాబరీ చేయమని చెప్తాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ బ్లాక్ మనీ కోసం ఆశపడి ఆ నలుగురు ఫ్రెండ్స్ ఏం చేశారు అండ్ ఆ తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో, మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, నాకైతే నచ్చింది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీ సెకండ్ హాఫ్‌లో ఆ నలుగురు ఫ్రెండ్స్‌కి జరిగిన అన్యాయానికి వాళ్ళు ఇచ్చే సమాధానం ఒక 20 మినిట్స్ సీన్ ఉంటదండి. అందులో బీజీఎంఏ కానీ, ఆ నలుగురు పెర్ఫార్మెన్సే కానీ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయనే చెప్పాలి. ఇంకా ఈ మూవీలో అక్కడక్కడ వచ్చే ట్విస్ట్‌లు, టర్న్‌లు కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, బాగానే యాక్ట్ చేశారు. లాస్ట్‌గా ఏంటంటే, ప్రతి మలయాళం మూవీలో ఎలా అయితే విజువల్స్ టాప్ నాచ్‌లో ఉంటాయో సేమ్ అలానే ఇందులో కూడా విజువల్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్‌గా సూపర్బ్ ఉన్నాయన్నమాట. అండ్ సినిమాటోగ్రఫీ, బీజీఎం, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదు, స్టోరీకి తగ్గట్టు డీసెంట్‌గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ చెప్పడం మర్చిపోయాను గైస్, ఇందులో అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో కూడా ఫ్రీగానే వాచ్ చేసేయొచ్చు. సో, మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీ ఫస్ట్ హాఫ్‌లో ఒక 30 మినిట్స్‌ని క్యారెక్టర్స్‌ని ఇంట్రడ్యూస్ చేయడానికే తీసుకున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఆ 30 మినిట్స్ కూడా బాగా స్లో పేస్‌లో రన్ అవుతుంది. అండ్ ఇందులో కొన్ని ప్లేసెస్‌లో లాజిక్స్ కూడా మిస్ అయ్యారు. దీనికి తోడు అక్కడక్కడ సినిమాటిక్ లిబర్టీని కూడా బాగా యూజ్ చేసుకోవడం వల్ల ఆ సీన్స్‌కి మనం అంతగా కనెక్ట్ అవ్వమన్నమాట. సో, మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్‌గా ఏంటంటే గైస్, ఈ 'మురా' మూవీ బాగుందా బాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు నాకైతే నచ్చిందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో, మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ ఔట్. జై హింద్.